ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథంలో ఇది చాలాసార్లు కనిపించే ఒక సత్యం. నీతిమంతులు ఆశీర్వదించబడడం, విజయాలు సాధించడం, భక్తిహీనులు పాడైపోవడం, విఫలమవ్వడం. ప్రియులారా, నీతిమంతుడు తెలివైనవాడు, అయితే దుర్మార్గుడు మూర్ఖుడు. నీతిమంతుడు ఇతరులను ఆశీర్వదిస్తాడు లేదా ఆశీర్వాదకరంగా ఉంటాడు, అయితే దుష్టుడు ఇతరులను హింసిస్తాడు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానం సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును అని. ప్రియులారా, న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యము పలకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకుము. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అని. ప్రియులారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును అని. సహోదరి సహోదరులారా, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చునని, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీతిగా జీవిస్తూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా మమ్ములను నడిపిస్తూ నీ మార్గమును మాకు స్పష్టముగా కనుపరచుమని, ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని మేము ఒట్టు పెట్టుకొనక మేము తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని అనేవారముగా ఉండుటకు కృప చూపమని, మాకున్న శ్రమలన్నిటిలో నుండి మమ్మలను విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.